హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి చిన్ని లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు పప్పు, రసము, మసాలా కూరలు తినేసి బోర్ కొట్టేసిందండి. అందుకే నేను ఈరోజు కొబ్బరి పొడి కొడుతున్నాను. దానికి కావాల్సినవి కప్పు కొబ్బరి తీసుకున్నానండి. ఈ కప్పుతో కప్పు తీసుకున్నానండి కొబ్బరి. శనగబ్యాళ్ళు నేను గెంటితో తీసుకున్నానండి. దానికి సరిపోయేంత శనగబ్యాళ్ళు వేసుకోవాలా. ఉద్దిబ్యాళ్ళు ఆ గెంటితోనే తీసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మీరు కప్పుతో కొలుసుకుంటే కొబ్బరి ఒక కప్పు తీసుకుంటే ఈ పప్పులన్నీ హాఫ్ కప్పు తీసుకోవాలండి. కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అవి ఫ్రై చేసుకున్నామండి. లాస్ట్లో తర్వాత జీలకర్ర వేసుకున్నాము. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరి ఎంచుకున్నాము. పెద్ద ముక్కలైనా పర్వాలేదండి, బాగా ఫ్రై చేసుకోండి. అవి చూడండి, అలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులు వేయించుకున్నామండి. నువ్వులు టేస్ట్ బాగుంటుందండి. నువ్వులు కూడా వేసుకోండి, బాగుంటుంది. బ్యాళ్ళు శనగబ్యాళ్ళు వేసుకున్నాం కదండి, దాంతోనే వేసుకోండి, ఆ గెంటితోనే వేసుకోండి. తర్వాత అవన్నీ కొబ్బరి ఇందులో వేయద్దండి. ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసుకోండి. చింతపండు కొంచెం వేసుకుంటున్నాను, తగినంత సాల్టు. ఫస్ట్ ఈ బ్యాళ్ళన్నీ మిక్సీ పెట్టుకోవాలండి. చూడండి, బరగ్గా పట్టుకోవాలా, కొంచెం రఫ్గానే ఉండాలా. తర్వాత కొబ్బరి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. చూడండి, తర్వాత తెల్లగడ్డలు చూడండి, ఇలాంటి బరగ్గానే ఉండాలా, రఫ్గానే ఉండాలా. అయిపోయిందండి. ఇలానే తినొచ్చు, కానీ నేను పోపు పెట్టుకుంటున్నాను. దానికి ఆయిల్ పోసుకొని సాసవలు వేసుకొని ఉద్దిబ్యాళ్ళు కొద్దిగా, శనగబ్యాళ్ళు కొద్దిగా వేసుకుంటున్నానండి. కరివేపాకు అలా తిన్నా కూడా బాగుంటుంది, కానీ నేను తిరుగుబాటు వేసుకుంటున్నాను. 4 పాయలు తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. ఈ చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి. కాసేపు ఫ్రై చేసుకొని నేను ఒక 2 టెంకాయలు తీసుకున్నానండి. ఇంత పొడి అయింది. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ ఉంటుందండి ఈ పొడి, ఏం కాదు. బయట బాటిల్లో పెట్టుకున్న 2 వీక్స్ అట్లా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. ఎమర్జెన్సీకి కూర లేకపోయినా, చపాతీ లేక ఏమన్నా చట్నీ పాడు తినలేకపోయినా ఈ పొడి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి చెప్పి చూడండి. నాకైతే ఈ బాటిల్కి అయితే అయిందండి, ఇంకా మిగిలింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.